భూమండలంలో కేవలం ఒకే ఒక్క ప్రాంతంలో ఉమ్, పాతాళం నుంచి ఉన్నటువంటి గంగ ఆ ఉమ్. సంక్రాంతి రోజునే బయటికి వస్తుంది. ఎక్కడండి? షిమోగా, శివమొగ్గ అంటారు దాన్ని. కర్ణాటక. కర్ణాటకలో షిమోగాలో ఉంది. ఉమ్, ఆ షిమోగాలోనే పశ్చిమ కనుమల తీరంలో ఉంటుంది. ఉమ్. గంగాధరేశ్వర దేవాలయం అని అంటారు. ఓ, ఆ గంగాధర్. పైన కొండకి వెళ్ళిన తర్వాత అది 4 దిక్కుల 4 రూపాయలు, ఒకవైపు నంది పడుకున్నట్టుగా, ఒకవైపు వినాయకుడిగా, ఓ, ఇలా ఆహా. ఈ విధమైన 4 రూపాయలు, ఒక ఉంటుంది. ఈశ్వరుడు ఉన్నట్టుగా లింగాకారంగా ఇలా కనిపిస్తుంటుంది. ఓకే. అయితే ఈ సంక్రాంతి పండుగ రోజున మాత్రమే కొండ మీద ఒక ఏకరాతి శిల ఉంటుంది. ఉమ్, ఆ శిలలో ఆ పైన పాత్రలాగా ఉంటుందమ్మా. ఉమ్, ఈ మకర సంక్రమణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాత ఉమ్. కొద్ది కాలంలో మాత్రమే ఒక 40 ఔన్సుల యొక్క నీరు బయటకు వస్తుంది. అందులోంచి. ఆ ఆ, ఆ 40 ఔన్సుల నీరుని తీసుకొని ఒక బంగారు పాత్రలో తీసుకొని ఆహా. కొంత భాగం అనగా సగమేమో మైసూరు మహారాజు వారికి ఇంటికి పంపిస్తారు. ఓ, సగమేమో మిగతా నీటిలో కలిపి ఉమ్. అక్కడికి వచ్చినటువంటి లక్షలాది భక్తులకి తీర్థంగా ఇస్తారు. ఓ, ప్రతి సంవత్సరం ప్రతి సంక్రాంతి సంవత్సరం రోజున కేవలం మాత్రం. సంక్రాంతికే వస్తుంది. ఆహా. ఇంతటి విశిష్టత ఆ సంక్రాంతి చాలా రోజున. ప్రత్యేకత. ఈ భూమండలంలో ఒకే ఒక్క చోట ఉమ్, పాతాళ గంగ వస్తుంది. ఉమ్, మనకంతా బయటికి కనిపించేది ఆకాశ గంగ, ఉమ్. కానీ పాతాళ గంగ మాత్రం శివమొగ్గలో వస్తుందమ్మా. అలా కొండ మీద ఉమ్. ఇలా వచ్చేది. బా, అది చూడాల్సిందేనండి. చాలా వైభవంగా జరుగుతుంది కదా అక్కడ అవునమ్మా, కూడా. అక్కడ చాలా చక్కగా జాతరలాగా జరుగుతుంది. చాలా జాతరలాగా మంది వస్తారు. లక్షలాది భక్తులు వస్తారు ఆ తీర్థం